వైకుంఠపురం దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. స్వామివారి ఏకాంత సేవ అనంతరం వేడుకలు ముగిసినట్టు ప్రకటించారు. స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 54వ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రితో ముగిశాయి. స్వామివారిని పెళ్లి కుమారుణ్ణి చేయటంతో ఆరంభమైన వేడుకల్లో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, చక్రస్నాన, ద్వాదశ ప్రదక్షిణలు, తదుపరి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి ఏకాంత సేవను మంగళవారం రాత్రి జరిపించారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్టు ఆలయ ఈవో వి అనుపమ ప్రకటించారు. అర్చకులు రత్నాకరం, సత్యనారాయణ గౌతమ్, అలహరి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సంవత్సరం 54వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ తారీఖు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. తదనంతరము స్వామివారి చక్రస్నానము, ధ్వజారోహణము, తర్వాత ద్వాదశ ప్రదక్షిణలు, ఈరోజు చివరి రోజుగా స్వామివారి ఏకాంత సేవ అత్యంత ఘనంగా జరుగుతుంది. ఇక్కడ భగవంతుడు కాబట్టి మాకు సుఖంగా కలగజేయి స్వామి, మాకు ఆరోగ్యాన్ని ఇయ్యి, మమ్మల్ని చల్లగా కాపాడు స్వామి. మళ్ళా పై సంవత్సరం నీ కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి మాత్రం అవకాశాన్ని, శక్తిని ఇవ్వమని భగవంతుడిని వేడుకుంటూ ఆ ఫలతాంబూలాన్ని స్వీకరిస్తాం. తదుపరి ఏకాంత సేవా కార్యక్రమం. ఆ కార్యక్రమంతో ఈనాటి కార్యక్రమాలన్నీ, బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ప్రత్యేకించి ఈ సంవత్సరం విశేష అలంకారాలు, ప్రత్యేకంగా స్వామివారికి పుష్పాలు తెప్పించడం, వివిధ రకాలుగా అధునాతనంగా చేయటం జరిగింది. వీటన్నిటికీ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి మంత్రి అనుపమ శ్రీనివాస వర్మ గారి ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తులతోనే. అలాగే